హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. మై నేమ్ ఇస్ హారిక, మీ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీని. ఈరోజు మనం ఆగస్ట్ మంత్ యొక్క క్విక్ రివిజన్ చూద్దాం. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి కన్సిడర్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఈ కింద స్టేట్మెంట్స్లో ఏది కరెక్టో చెప్పమని ఫస్ట్ క్వశ్చన్. దేని గురించి? నేషనల్ సికిల్ సెల్ ఎనీమియా ఎలిమినేషన్. రీసెంట్గా నేషనల్ సికిల్ సెల్ ఎనీమియా ఎలిమినేషన్ గురించి కింద స్టేట్మెంట్స్లో ఏది కరెక్టో మిమ్మల్ని చెప్పమంటున్నారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లాంచ్డ్ ద నేషనల్ సికిల్ సెల్ ఎనీమియా ఎలిమినేషన్ మిషన్ ఇన్ గుజరాత్. గుజరాత్లో నరేంద్ర మోడీ గారు ఈ నేషనల్ సికిల్ సెల్ ఎనీమియా ఎలిమినేషన్ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు అని చెప్పి ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్, ద మిషన్ ఎయిమ్. ఈ మిషన్ యొక్క ఎయిమ్ ఏంటంటే టు ఎలిమినేట్ సికిల్ సెల్ ఎనీమియా బై 2050 కల్లా ఈ సికిల్ సెల్ ఎనీమియాని ఎలిమినేట్ చేయాలనేది టార్గెట్ అనమాట. ద మిషన్ విల్ బీ ఇంప్లిమెంటెడ్ ఇన్ 278 డిస్ట్రిక్ట్ అండ్ 17 స్టేట్స్. ఈ మూడిట్లో కరెక్ట్ ఏంటి? ఫస్ట్ది రాంగ్, ఎందుకంటే ఇది మధ్యప్రదేశ్లో లాంచ్ చేశారు. నెక్స్ట్ సెకండ్ దాంట్లో రాంగ్ ఏంటి? దీని టార్గెట్ ఇయర్ వచ్చేసరికి 2047. ఆత్మనిర్భర్ భారత్ టార్గెట్ ఏదైతే ఉందో అదే టార్గెట్ సికిల్ సెల్ ఎనీమియాకి. మన స్వాతంత్రం వచ్చి 100 ఇయర్స్. నెక్స్ట్, దిస్ మిషన్ విల్ బీ ఇంప్లిమెంటెడ్ ఇన్ 278 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ 17 స్టేట్స్ ఆఫ్ ఇండియా. ఇది కరెక్టే. సో ఆన్సర్ వచ్చేసరికి ఓన్లీ 3 ఈజ్ కరెక్ట్. చూడండి, కింద డీటెయిల్స్ ఇచ్చాను, అదే నేను. ఈ మిషన్ ఎక్కడ లాంచ్ చేశారు? షహడోల్ అనే డిస్ట్రిక్ట్, అది ఎక్కడుంది? మధ్యప్రదేశ్లో. టార్గెట్ ఇయర్ ఇంపార్టెంట్. సికిల్ సెల్ ఎనీమియా ఎప్పుడు ఎలిమినేట్ చేయాలని టార్గెట్ ఇయర్ ఏంటి? 2047. నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్లీ యూనియన్ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. యూనియన్ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ రీసెంట్గా అప్రూవ్ చేసింది. ఈ స్కీమ్ పేరు ఏంటంటే పిఎం ప్రణామ్ స్కీమ్. పిఎం ప్రణామ్ స్కీమ్ని రీసెంట్గా యూనియన్ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ లాంచ్ చేసింది. అయితే ప్రణామ్లో ఎన్ అంటే ఏంటి? ప్రణామ్లో ఎన్ అంటే ఏంటని మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. న్యూట్రిషన్, న్యూట్రియంట్స్, నరిష్మెంట్, నరిషింగ్. ఆన్సర్ వచ్చేసరికి న్యూట్రియంట్స్. న్యూట్రియంట్స్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రణామ్ ఫుల్ ఫామ్ ఏంటి? ప్రమోషన్ ఆఫ్ ఆల్టర్నేటివ్ న్యూట్రియంట్స్ ఫర్ అగ్రికల్చరల్ మేనేజ్మెంట్ స్కీమ్. ప్రమోషన్ ఆఫ్ ఆల్టర్నేటివ్ న్యూట్రియంట్స్ ఫర్ అగ్రికల్చరల్ మేనేజ్మెంట్ స్కీమ్. నెక్స్ట్, మెయిటీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హ్యాస్ జాయిన్డ్ హ్యాండ్స్ విత్ విచ్ కంపెనీ టు డ్రైవ్ సిటిజన్ అవేర్నెస్ క్యాంపెయిన్ G20 స్టే సేఫ్ ఆన్లైన్. ఈ G20 స్టే సేఫ్ ఆన్లైన్ అనే క్యాంపెయిన్ని రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏ కంపెనీతో కలిసి లాంచ్ చేసింది? మైక్రోసాఫ్ట్, గూగుల్, టాటా, మెటా. ఆన్సర్ వచ్చేసరికి రీసెంట్గా గూగుల్తో కలిసింది. ఏ మినిస్ట్రీ? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. దేని గురించి? G20 స్టే సేఫ్ ఆన్లైన్ క్యాంపెయిన్ కోసం. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ న్యూస్. రీసెంట్గా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆగస్ట్ మంత్లో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ న్యూస్లోకి వచ్చింది. దాంట్లో ఈ కింద వాటిల్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని మిమ్మల్ని అడుగుతున్నారు. ఇన్ ఏప్రిల్ టు జూన్ క్వార్టర్, ఈ క్వార్టర్ వచ్చేసరికి ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 24 ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ స్టూడెంట్ కొంత అమౌంట్ ఇచ్చారు, 15.94 బిలియన్. దిస్ షోస్ ఏ డిక్లైన్, తగ్గిందంట, ఆఫ్ 30% ఫ్రమ్ ద ప్రీవియస్ ఇయర్. ప్రీవియస్ ఇయర్తో పోల్చుకుంటే డిక్లైన్ ఎంత ఉంది? 30% ఉంది అని చెప్తున్నారు. USA ఈజ్ టాప్ సోర్స్ ఆఫ్ FDI ఫర్ ఇండియా. ఆన్సర్ వచ్చేసరికి నన్ ఆఫ్ ద అబో, డి. ఎందుకు నన్ ఆఫ్ ద అబో? ఎంత డిక్లైన్ అయింది? 34%. 30% కాదు, 34%. అండ్ FDI స్టూడ్ ఎట్ $10.94 బిలియన్. $10.94 బిలియన్. ఇక్కడ డిక్లైన్ ఎంత అయింది? 34%. నెక్స్ట్,
సింగపూర్ టాప్లో ఉంటుంది ఎప్పుడు ఎఫ్డిఐలో. సో అక్కడ యుఎస్ఏ ఇచ్చారు కదా, అందుకని థర్డ్ పాయింట్ రాంగ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ లాంచ్ వెహికల్ విల్ బీ యూజ్డ్ ఇన్ లాంచింగ్ ఆఫ్ ఆదిత్య L1 మిషన్? రీసెంట్గా ఆదిత్య L1 మిషన్ లాంచ్ చేశారు కదా ఇస్రో, దాంట్లో ఏ లాంచ్ వెహికల్ని యూజ్ చేశారు అని మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. GSLV, PSLV, LSV అండ్ HSLV. ఆన్సర్ వచ్చేసరికి పిఎస్ఎల్విని యూజ్ చేసి రీసెంట్గా ఆదిత్య L1 సూర్యుడి మీదకి వెళ్ళడానికి ఏ లాంచ్ వెహికల్ని యూజ్ చేశారు? PSLV. నెక్స్ట్, ఆకాశవాణి ఆర్గనైజ్డ్ అన్ ఈవెంట్. ఆకాశవాణి రీసెంట్గా ఒక ఈవెంట్ని ఆర్గనైజ్ చేసింది. టు నో ఇండియా ప్రోగ్రామ్ అండర్ ద ఏజిస్ ఆఫ్ విచ్ మినిస్ట్రీ? టు నో ఇండియా ప్రోగ్రామ్ ఏ మినిస్ట్రీ కింద తీసుకొచ్చారు ఆకాశవాణి కలిసి? మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, నీతి ఆయోగ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆన్సర్ వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ ఆకాశవాణి రీసెంట్గా ఆర్గనైజ్ చేశారు ఒక ఈవెంట్ని. ఆ ఈవెంట్ దేనికి సంబంధించింది? టు నో ఇండియా ప్రోగ్రామ్ అండర్ ఏజిస్. నెక్స్ట్, రీసెంట్లీ నీరజ్ చోప్రా జావలిన్ త్రో డే ఎప్పుడు జరుపుకుంటాం? ఆగస్టులోనే జరుపుకుంటాం. నీరజ్ చోప్రా బికమ్స్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ గోల్డ్ ఇన్ వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్. ఫస్ట్ టైము ఒక ఇండియన్ వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్స్లో నీరజ్ చోప్రాకి గోల్డ్ వచ్చిందంట. వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్లో ఎవరికి గోల్డ్ వచ్చింది? నీరజ్ చోప్రాకి. అయితే ఆయన రికార్డుగా ఎంత డిస్టెన్స్లో జావలిన్ త్రో చేశారు అనేది మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. 87.15 మీటర్, 88.17 మీటర్, 88.20 మీటర్, 88.15 మీటర్స్. ఆన్సర్ వచ్చేసరికి 88.17 మీటర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నీరజ్ చోప్రా గారు రీసెంట్గా ఫస్ట్ ఇండియన్ టు విన్ గోల్డ్ గెలుచుకున్నారు. ఏ గేమ్లో? వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్లో. ఎంత డిస్టెన్స్తో అంటే 88.17 మీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిటీ హ్యాజ్ టాప్డ్ స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2023? ఈ కింద ఇచ్చిన సిటీస్లో ఒక సిటీ టాప్ చేసిందంట. ఎందులో? స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2023 కండక్టెడ్ బై సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ CPCB కండక్ట్ చేసిన. CPCB అంటే ఫుల్ ఫామ్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రీసెంట్గా స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2023 కండక్ట్ చేసింది. ఇందులో ఈ రిపోర్ట్లో ఏ సిటీ టాప్లో వచ్చిందని మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. భోపాల్, ఇండోర్, శ్రీనగర్, థానే. ఆన్సర్ వచ్చేసరికి ఇండోర్. క్లీనెస్ట్ సిటీ కూడా ఇండోరే. క్లీనెస్ట్ సిటీ. అలాగే స్వచ్ఛ వాయు సర్వేక్షణలో టాప్ సిటీ కూడా ఏంటి? ఇండోరే. ఇండోర్ ఎక్కడుంది? మధ్యప్రదేశ్. నెక్స్ట్, విచ్ ఫోర్స్ హ్యాజ్ రీసెంట్లీ స్విచ్డ్ టు ఇండిజీనియస్లీ డెవలప్డ్ సాఫ్ట్వేర్? కాప్సిస్ అనే ఒక సాఫ్ట్వేర్ని ఇండిజీనియస్గా ఒక ఫోర్స్ డెవలప్ చేసిందంట. ఫర్ సైకలాజికల్ స్క్రీనింగ్ ఆఫ్ పర్సనల్ కోసం COPSYSS కాప్సిస్ అనే ఒక సాఫ్ట్వేర్ని లాంచ్ చేసింది ఎవరు? BSF, CRPF, IAF, ICGనా? ఆన్సర్ వచ్చేసరికి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అంటే CRPF. కాప్సిస్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూప్. ఫాక్స్కాన్ అనే కంపెనీ టెక్నాలజీ గ్రూప్ will invest 1600 crore to set up high-end electronics component manufacture unit in which city? తెలుసు కదా, ఐఫోన్ మేకర్ ఎవరు? ఫాక్స్కాన్. రీసెంట్గా ఇండియాలో దాని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడతామని చెప్పి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కుదుర్చుకున్నారు. అయితే అది ఎక్కడొస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది ఇప్పుడు మన క్వశ్చన్. చెన్నై, సూరత్, వడోదర, కాంచీపురం. కాంచీపురం ఎక్కడుంది? తమిళనాడులోని కాంచీపురంలో ఫాక్స్కాన్ దాని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని తీసుకొస్తుంది. నెక్స్ట్, హౌ మెనీ మినరల్స్ ఎన్ని మినరల్స్
ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ఇండియాస్ ఫస్ట్ ఎవర్ రిపోర్ట్ ఆన్ క్రిటికల్ మినరల్స్ ఫర్ ఇండియా. ఇండియా ఫస్ట్ టైము క్రిటికల్ మినరల్స్ మీద ఒక రిపోర్ట్ తీసుకొచ్చింది. అయితే ఆ రిపోర్ట్లో ఎన్ని మినరల్స్ ఉన్నాయి అంటే 20, 15, 30, 25. ఆన్సర్ వచ్చేసరికి ఈ రిపోర్ట్లో మొత్తం 30 మినరల్స్ గురించి రిపోర్ట్ ఉంది. ఇండియా ఫస్ట్ టైం, ఇది ఇండియాలో ఫస్ట్ టైం, సూపర్లేటివ్ టాపిక్ కాబట్టి ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియా హ్యాస్ ఆర్గనైజ్డ్ ఎలక్ట్రానిక్ ప్రొపల్షన్ టెక్నికల్ వర్క్షాప్ ఇన్ న్యూఢిల్లీ. ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ టెక్నికల్ వర్క్షాప్ని రీసెంట్గా న్యూఢిల్లీలో ఆర్గనైజ్ చేశారు. ఇన్ కొలాబరేషన్ విత్ విచ్ కంట్రీ? ఇండియాను ఇంకో కంట్రీ కలిసి ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ టెక్నికల్ వర్క్షాప్ని న్యూఢిల్లీలో లాంచ్ చేశారు. ఏ కంట్రీతో కలిసి అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. యుఎస్ఏ, యుఏఈ, యూకే, రష్యా. ఆన్సర్ వచ్చేసరికి యూకే. ఇండియా, యూకే కలిసి ఏఐకి సమ్మిట్ 2023లోనేగా యూకే హోస్ట్ చేసింది. ఇండియా, యూకే కలిసి ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ టెక్నికల్ వర్క్షాప్ను కూడా చేశారు, రీసెంట్గా కండక్ట్ చేశారు న్యూఢిల్లీలో. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఇండియన్ ఆయిల్? రీసెంట్గా ఇండియన్ ఆయిల్కి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు అపాయింట్ అయ్యారు? అక్షయ్ కుమార్, సంజీవ్ కపూర్, రాహుల్ ద్రావిడ్, శ్రద్ధా కపూర్. ఆన్సర్ వచ్చేసరికి సంజీవ్ కపూర్ గారు రీసెంట్గా ఇండియన్ ఆయిల్కి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అయ్యారు. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ సొసైటీ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్? ఇది ఇంపార్టెంటే. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈవీని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి న్యూ ప్రెసిడెంట్గా ఎవరిని ఎన్నుకున్నారు? అక్షయ్ కశ్యప్, ఆర్కే మిశ్రా, ఎస్ జానకి రామన్, అమిత్ అగర్వాల్. ఆన్సర్ వచ్చేసరికి ఆర్కే మిశ్రా. ఈవీ అనగానే ఆర్కే మిశ్రా గారు మీకు గుర్తుకు రావాలి, ప్రెసిడెంట్. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఇన్ఫోసిస్? రీసెంట్గా ఇన్ఫోసిస్ వాళ్ళు కూడా బ్రాండ్ అంబాసిడర్ని రీసెంట్గా అపాయింట్ చేశారు. ఎవరిని అపాయింట్ చేశారు? అక్షయ్ కుమార్, నీరజ్ చోప్రా, రఫేల్ నాడల్ అండ్ విరాట్ కోహ్లీ. ఆన్సర్ వచ్చేసరికి రఫేల్ నాడల్. రఫేల్ నాడల్ గారిని రీసెంట్గా బ్రాండ్ అంబాసిడర్ దేనికి? ఇన్ఫోసిస్కి అపాయింట్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ద ఇండియాస్ ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డే ఎప్పుడు జరుపుకుంటాం? ఆగస్ట్ 15th. సో అందుకనే న్యూస్లోకి వచ్చింది. ఏంటిదో చూద్దాం. ఇండియా ఈజ్ సెలబ్రేటింగ్ దేర్ 76th ఇండిపెండెన్స్ డే ఆన్ ఆగస్ట్ 15, 2023. తప్పు. ఎందుకు? ఈసారి మనం జరుపుకునే ఇండిపెండెన్స్ డే ఎంత? 77th. నెక్స్ట్, ద థీమ్ ఫర్ ద ఇయర్స్ సెలబ్రేషన్ ఈజ్. థీమ్ ఏంటి? ఇండియా ఫస్ట్, ఆల్వేస్ ఫస్ట్ అంట. కాదు. థీమ్ ఏంటి? నేషన్ ఫస్ట్, ఆల్వేస్ ఫస్ట్ కదా. సో ఆల్వేస్ ఫస్ట్. సో సెకండ్ది కూడా రాంగ్. ఫస్ట్ది రాంగ్, సెకండ్ది రాంగ్. థర్డ్ వన్, పిఎం మోడీ అనౌన్స్డ్ టు లాంచ్ విశ్వకర్మ స్కీమ్ విచ్ allocation of 13,000 to 15,000 crore rupees. Only third one is correct. So కింద ఆప్షన్స్లో 1 and 2, 2 and 3, 1 and 3 and only 3 అంటే D అనేది కరెక్ట్. నెక్స్ట్, అకార్డింగ్ టు రీసెంట్ అనౌన్స్మెంట్ బై పిఎం నరేంద్ర మోడీ, ద గవర్నమెంట్ ఈజ్ ప్లానింగ్ టు ప్రొవైడ్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ టు హౌ మెనీ ఉమెన్ అండర్ లాఖ్పతి దీదీ స్కీమ్. లాఖ్పతి దీదీ స్కీమ్ కింద ఎంతమంది ఉమెన్కి ట్రైనింగ్ ఇస్తారు? స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్. ఆన్సర్ వచ్చేసరికి 1 lakh, 1 crore, 2 crore అండ్ 2 lakhs. ఆన్సర్ వచ్చేసరికి 2 crores. 2 crores మహిళలకి, ఉమెన్కి లాఖ్పతి దీదీ అంటే లక్షాధికారులను చేస్తానని చెప్పి పిఎం నరేంద్ర మోడీ గారు లాఖ్పతి దీదీ స్కీమ్ కింద చెప్పారు. నెక్స్ట్, వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తారనమాట. ఎంతమంది? 2 crores. నెక్స్ట్, కన్సిడర్ ద కరెక్ట్ స్టేట్మెంట్. కింద వాటిల్లో కరెక్ట్ ఏంటి? అబౌట్ ద రీసెంట్ క్యాబినెట్ అప్రూవల్స్. యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ 13,000 crore పిఎం విశ్వకర్మ స్కీమ్ దట్ విల్ బెనిఫిట్ అబౌట్ 30 lakh ట్రెడిషనల్ ఆర్టిసన్స్ అండ్ క్రాఫ్ట్స్మెన్.
ఇది కరెక్టే. పిఎం విశ్వకర్మ స్కీమ్ పైన కూడా సేమ్ అదే పాయింట్ చూసాంగా, సో అది కరెక్ట్. యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ with an outlay of 16,903 crore to boost digital initiatives in skills, cyber security, high performance in computing. Next point, under the approved program 9.25 lakh IT professionals will be reskilled, upskilled and 6.65 lakh persons will be trained in information security. Answer వచ్చేసరికి only one is correct, 2 and 3rd options are wrong. ఓకేనా, మీరు జాగ్రత్తగా గమనిస్తే అన్నీ కనిపిస్తాయి. మనం ఏదన్నా టాపిక్ చదివేటప్పుడు డెప్త్లో చదవాలి. సో అప్పుడు ఇట్లాంటి క్వశ్చన్స్ ఏమన్నా ఇస్తే డైరెక్ట్గా చేయొచ్చు. కన్సిడర్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అబౌట్ చంద్రయాన్ 3. రీసెంట్గా చంద్రయాన్ 3 మిషన్ లాంచ్ చేశారు కదా, కింద వాటిల్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి కనిపెట్టండి. ద బడ్జెట్ ఫర్ దిస్ మిషన్ ఎంత ఇచ్చారంట, 730 crores. విత్ దిస్ మిషన్ ఇండియా బికమ్స్ 5th country, 4th country కదా, సో సెకండ్ది రాంగ్, ఫస్ట్ది కూడా రాంగే. నెక్స్ట్, ద ల్యాండర్ యూజ్డ్ ఇన్ దిస్ మిషన్ హ్యాస్ బీన్ నేమ్డ్ ప్రజ్ఞాన్. ల్యాండర్ పేరు విక్రమ్, రోవర్ పేరు ప్రజ్ఞాన్. సో నన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, కన్సిడర్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ఈ బస్ సేవా ఇనిషియేటివ్. ఈ బస్సు సేవ ఇనిషియేటివ్కి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? ద క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ 57,613 crore ఫర్ పిఎం ఈ బస్ సేవా ఇనిషియేటివ్. ఓకే, నెక్స్ట్, 20,000 న్యూ ఈ బస్సెస్ విల్ బీ ప్రొవైడెడ్ అండర్ ద 20,000 crore. 20,000 కాదు చెప్పింది, 10,000 న్యూ బస్సెస్ని తీసుకొస్తామని చెప్పారు. సో సెకండ్ పాయింట్ రాంగ్. సెంటర్స్ ప్లాన్ ఈజ్ టు డిప్లాయ్ 50,000 ఈ బస్సెస్. ప్లాన్ ఏంటి సెంటర్ది, 50,000 ఈ బస్సెస్ తీసుకురావాలి. టు అచీవ్ 40% ఈ బస్సు పెనట్రేషన్ బై 2030. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, టార్గెట్ ఉంది కాబట్టి ఇయర్ 2030 కల్లా 40% ఆఫ్ ద ఈ బస్సు పెనట్రేషన్ తీసుకురావాలి అని చెప్పి. సో ఫస్ట్ది, థర్డ్ది కరెక్ట్, అంటే ఆప్షన్ వచ్చేసరికి ఆన్సర్ 1 and 3, ఆప్షన్ సి. నెక్స్ట్, కన్సిడర్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ఆర్ఎల్ఐ స్కీమ్. ఆర్ఎల్ఐ స్కీమ్ సంబంధించిన కింద కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి? సెంటర్ హ్యాస్ రోల్డ్ అవుట్ 7,000 crore రీసెర్చ్. ఫస్ట్ ఆర్ఎల్ఐ ఫుల్ ఫామ్ ఏంటి? రీసెర్చ్ లింక్డ్ ఇన్సెంటివ్. రీసెర్చ్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఫర్ ఫార్మాస్యూటికల్స్ అండ్ మెడిటెక్ సెక్టర్. ద స్కీమ్ విల్ ఇంప్లిమెంటెడ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 6 years from 2023-24 to 2028-29. Outlay of rupees 700 crore has been allocated. 700 crore ని allocate చేశారట ఫర్ స్ట్రెంథనింగ్ ద రీసెర్చ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బై సెట్టింగ్ అప్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్. ఆన్సర్ వచ్చేసరికి ఓన్లీ 3 ఈజ్ కరెక్ట్. సెకండ్ వన్ రాంగ్, ఫస్ట్ వన్ రాంగ్, డి. నెక్స్ట్, Cabinet has approved how much amount for 7 projects of Ministry of Railways. Ministry of Railways కింద 7 projects ఇచ్చారంట. అయితే దీని కింద ఎంత అమౌంట్ని అలోకేట్ చేశారని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. 2,339 kilometers టు ద ఎగ్జిస్టింగ్ నెట్వర్క్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. ఏం లేదు, ఆల్రెడీ ఇండియన్ రైల్వేస్ నెట్వర్క్ ఉంది కదా, ఇంకొంచెం యాడ్ చేస్తారంట. ఎంత, ఎన్ని కిలోమీటర్స్? 2,339 kilometersని ఈ 7 ప్రాజెక్ట్స్లో చేస్తారు. ఎంత అలోకేట్ చేశారు? 30,000 crore, 32,500 crore, 35,400 crore, 37,300 crore. అమౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, హూ హ్యాజ్ పార్ట్నర్డ్ విత్ దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్, DAYNULM. దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్లో ఎవరు పార్ట్నర్ అయ్యారు? టువర్డ్స్ ఎంపవరింగ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్. ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ని డెవలప్ చేయడానికి దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ ద్వారా ఎవరు పార్ట్నర్ అయ్యారు? యునెస్కో, IMF, UNDP అండ్ యూనిసెఫ్. ఆన్సర్ వచ్చేసరికి UNDP.
యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. నెక్స్ట్, విచ్ బ్యాంక్ హ్యాజ్ సైన్డ్ ఏ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ తమిళనాడు స్టేట్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. రీసెంట్గా ఒక బ్యాంక్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేసింది. దేంతో? తమిళనాడు స్టేట్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ టు ఫాస్టర్ ద గ్రోత్ ఆఫ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటారు కదా, వాళ్ళ గ్రోత్ని పెంచడానికి రీసెంట్గా ఏ బ్యాంకుతో తమిళనాడు స్టేట్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కొలాబరేట్ అయింది? ఎస్బీఐ, యాక్సిస్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్. ఆన్సర్ వచ్చేసరికి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ థర్డ్ రివైవల్ ప్యాకేజ్ ఆఫ్ బిఎస్ఎన్ఎల్ విచ్ వాజ్ రీసెంట్లీ అప్రూవ్డ్ బై యూనియన్ క్యాబినెట్? థర్డ్ రివైవల్ ప్యాకేజ్ ఆఫ్ బిఎస్ఎన్ఎల్ రీసెంట్గా ఎంత అమౌంట్ని అప్రూవ్ చేశారు? 90,000 crore, 89,047 crore, 87,000 crore, 87,654 crores. ఆన్సర్ వచ్చేసరికి 89,047 crores. 89,047 crores. మీరు గమనిస్తే కనుక ఈరోజు మనం ఎక్కువగా స్కీమ్స్ గురించి చదువుతున్నాం. నెక్స్ట్, రీసెంట్లీ ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ డిస్కంటిన్యూడ్ ద సేల్ ఆఫ్ రైస్ అండ్ వీట్. రైస్ని, వీటిని సేల్స్ని డిస్కంటిన్యూ చేసిందంట అండర్ ఓఎంఎస్ఎస్. వాట్ డస్ ఫస్ట్ ఎస్ స్టాండ్స్ ఫర్? ఓఎంఎస్ఎస్, ఓపెన్ మార్కెట్ సేల్ సిస్టమ్. ఫస్ట్ ఎస్ అంటే సేల్, ఓపెన్ మార్కెట్ సేల్ సిస్టమ్. ఓపెన్ మార్కెట్ సేల్ సిస్టమ్. నెక్స్ట్, consider the correct statement about OBRA D. NTPC will develop 2 OBRA D thermal power projects of 800 megawatts in Maharashtra. NTPC రీసెంట్గా OBRA D అనే ప్రాజెక్ట్ కింద 800 megawatts ప్రాజెక్ట్స్ని లాంచ్ చేస్తారు, పవర్ ప్రాజెక్ట్స్ని. ఎక్కడ అంటే మహారాష్ట్ర. నెక్స్ట్, టోటల్ కాస్ట్ ఫర్ ఈచ్ ఈజ్ 15,000 crore. Third point, the projects will be executed by the government with a 50-50 partnership with central government owned power generator NTPC. Answer వచ్చేసరికి only 3 is correct. First ది, second ది wrong. So option D is correct. Next question, which country has launched its first homegrown open source operating system? ఒక కంట్రీ రీసెంట్గా ఫస్ట్ హోమ్ గ్రోన్ ఆపరేటింగ్ ఓఎస్ అంటాం కదా, దాని పేరేంటి? ఓపెన్ కైలిన్ అనే ఓఎస్ని లాంచ్ చేసిన కంట్రీ ఎవరు? జపాన్, చైనా, సౌత్ కొరియా, నార్త్ కొరియా. ఆన్సర్ వచ్చేసరికి చైనా. చైనా రీసెంట్గా ఓఎస్ని లాంచ్ చేసింది. అదేంటిది? ఓపెన్ కైలిన్. ఓపెన్ కైలిన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ హ్యాస్ లాంచ్డ్ యాన్ అన్ఐడెంటిఫైడ్ బ్యాలిస్టిక్ మిసైల్ of its eastern coast confirmed by statements from South Korea Joint Chief of Staff and Japan military. రీసెంట్గా అన్ఐడెంటిఫైడ్ అంటే ముందుగా చెప్పలేదు మేము బ్యాలిస్టిక్ మిసైల్ని ప్రయోగిస్తున్నామని చెప్పి. చేసింది ఎవరు? ఇది నార్త్ కొరియా. నార్త్ కొరియా. నెక్స్ట్, రీసెంట్లీ ఎన్ఎస్ విశ్వనాథన్ గారు హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ యాక్సిస్ బ్యాంక్. యాక్సిస్ బ్యాంక్కి రీసెంట్గా నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఎవరు అపాయింట్ అయ్యారు? ఎన్ఎస్ విశ్వనాథన్ గారు. అయితే ఈ యాక్సిస్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి అని మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. చెన్నై, లక్నో, ముంబై, న్యూఢిల్లీ. ఎక్కడుంది యాక్సిస్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్? వచ్చేసరికి ముంబైలో ఉన్నాయి. నెక్స్ట్, రీసెంట్లీ శామ్ ఆల్ట్మెన్, అందరికీ తెలుసు శామ్ ఆల్ట్మెన్ ఎవరో, లాంచ్డ్ వరల్డ్ కాయిన్ క్రిప్టో ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ పేరు ఇంపార్టెంట్, వరల్డ్ కాయిన్ క్రిప్టో ప్రాజెక్ట్. హీ ఈజ్ ద CEO ఆఫ్ విచ్ కంపెనీ? ఓపెన్ ఏఐ. ఓపెన్ ఏఐ అనగానే మనకి ఇంకోటి గుర్తు రావాలి, చాట్ GPT. లాంచ్ చేసింది ఎవరు? ఓపెన్ ఏఐ. ఓపెన్ ఏఐ CEO ఎవరు? శామ్ ఆల్ట్మెన్. 2023 CEO ఆఫ్ ద టైమ్స్ CEO ఆఫ్ ద ఇయర్ కూడా ఈయనకే ఇచ్చారు, CEO ఆఫ్ ద ఇయర్ శామ్ ఆల్ట్మెన్. ఓపెన్ ఏఐ. నెక్స్ట్, హూ ఈజ్
ఈజ్ ద క్యాబినెట్ సెక్రటరీ ఆఫ్ ఇండియా? ఇండియాకి క్యాబినెట్ సెక్రటరీ ఎవరు? సంజయ్ కుమార్, అజయ్ సూద్, రాజీవ్ గాబా అండ్ సంజయ్ మల్హోత్రా. రాజీవ్ గాబా గారు రీసెంట్గా క్యాబినెట్ సెక్రటరీగా రీఅపాయింట్మెంట్ అయ్యారు. నెక్స్ట్ మీకు చూడండి ఒక లిస్ట్ ఇచ్చాను సెక్రటరీస్వి. సెక్రటరీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సంజయ్ కుమార్. సెక్రటరీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి సంజయ్ కుమార్ గారు. సెక్రటరీ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఎవరు? అనురాగ్ జైన్. సెక్రటరీ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అనురాగ్ జైన్. కోఆపరేట్ అఫైర్స్ సెక్రటరీ మనోజ్ గోవిల్. కార్పొరేట్ అఫైర్స్ సెక్రటరీ మనోజ్ గోవిల్. రెవెన్యూ సెక్రటరీ సంజయ్ మల్హోత్రా. రెవెన్యూ సెక్రటరీ సంజయ్ మల్హోత్రా. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ అజిత్ దోవల్. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ అజిత్ దోవల్. ప్రిన్సిపల్ సెక్రటరీ టు పిఎం ప్రమోద్ కుమార్ మిశ్రా. ప్రిన్సిపల్ సెక్రటరీ టు పిఎం ఎవరు? ప్రమోద్ కుమార్ మిశ్రా. క్యాబినెట్ సెక్రటరీ ఎవరు? రాజీవ్ గాబా గారు. నెక్స్ట్ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ క్వాల్కామ్ ఇండియా? క్వాల్కామ్ ఇండియాకి ప్రెసిడెంట్గా రీసెంట్గా ఎవరు అపాయింట్ అయ్యారు? రాజన్ వగ్గాడియా, సావి సోయిన్, రాజేష్ ఖన్నన్, అమితా రాణి. సావి సోయిన్ రీసెంట్లీ అపాయింట్ అయ్యారు. ఎలాగా? ప్రెసిడెంట్ ఆఫ్ క్వాల్కామ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్. రీసెంట్లీ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం మినిస్ట్రీ హ్యాస్ ఐడెంటిఫైడ్ ప్రయాగ్రాజ్ అండ్ నైమిషారణ్య ఇన్ ఉత్తర్ ప్రదేశ్ యాజ్ డెస్టినేషన్స్ ఫర్ ద డెవలప్మెంట్ అండర్ స్వదేశ్ దర్శన్ 2.0. స్వదేశ్ దర్శన్ 2.0 కింద ప్రయాగ్రాజ్ని మరియు నైమిషారణ్య అనే 2 ప్లేసెస్ని డెస్టినేషన్స్ని ఈ ఎక్కడున్నాయి? ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. ఈ వీటిని డెవలప్ చేయాలని స్వదేశ్ దర్శన్ 2.0 కింద అలొకేట్ చేశారు. వాట్ ఈస్ ద బడ్జెట్ అలొకేషన్ ఫర్ దిస్ స్కీమ్ ఇన్ 2023-24? మన బడ్జెట్ రిలీజ్ చేశారు కదా ఫిబ్రవరిలో. ప్రతి సంవత్సరం బడ్జెట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఫిబ్రవరిలో. అయితే ఈ సంవత్సరం బడ్జెట్లో ఈ స్కీమ్కి ఎంత అలొకేషన్ చేశారు? 12 crores, 14 crores, 15 crores, 16 crores. 1412 crores బడ్జెట్ అలొకేషన్. చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్స్లో బడ్జెట్ నుంచి కంపల్సరీగా ఒక క్వశ్చన్ ఉంటుంది. నెక్స్ట్ హూ హ్యాస్ లాంచ్డ్ ఇన్వెస్టర్ అవేర్నెస్ వాన్స్ టైటిల్ నివేశక్ సారథి. ఇన్వెస్టర్ అవేర్నెస్ వాన్ టైటిల్ దీని పేరేంటి? నివేశక్ సారథి. ఇన్ ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ టు ఎన్హాన్స్ ఫైనాన్షియల్ లిటరసీ ఎవరు లాంచ్ చేశారు? ఆర్బీఐ లాంచ్ చేసిందా? సెబియా, ఐఈపిఎఫ్ఏనా, సిడ్బీనా? ఆన్సర్ వచ్చేసరికి ఐఈపిఎఫ్ఏ ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ. ఐఈపిఎఫ్ఏ ఫుల్ ఫామ్ ఏంటి? ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ. రీసెంట్గా ఇన్వెస్టర్ అవేర్నెస్ వ్యాన్స్ని నివేశక్ సారథి అనే టైటిల్తో లాంచ్ చేసింది. ఎక్కడ? ఢిల్లీ. మన నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఢిల్లీలో లాంచ్ చేశారు. నెక్స్ట్ హర్ఘర్ తిరంగా బైక్ ర్యాలీ ఎట్ ప్రగతి మైదాన్ని ఎవరు లాంచ్ చేశారు? ద్రౌపది ముర్ము గారు, జగదీప్ ధన్కర్, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా. ఆన్సర్ వచ్చేసరికి జగదీప్ ధన్కర్. మన వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ గారు రీసెంట్గా ఫ్లాగ్ ఆఫ్ చేశారు. దాని పేరేంటి? హర్ఘర్ తిరంగా బైక్ ర్యాలీ. ఎక్కడ? న్యూఢిల్లీ. ప్రగతి మైదాన్, న్యూఢిల్లీ. నెక్స్ట్ కన్సిడర్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ స్కీమ్. నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ స్కీమ్ కింద స్టేట్మెంట్స్లో కరెక్ట్ ఏంటి? నేషనల్ అప్రెంటిస్ ప్రమోషన్ scheme was launched in 2016. Till July, 30 lakh youth has been engaged as apprentice under the scheme. 30 lakh. Next, recently Piyush Goyal has launched direct benefit transfer in NAPS, National Apprentice Promotion Scheme, and disbursed rupees 15 crore to 1 lakh apprentice by DBT. Answer వచ్చేసరికి only one is correct. సెకండ్ వన్, థర్డ్ వన్ రాంగ్. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి, నేషనల్ అప్రెంటిస్ ప్రమోషన్ స్కీమ్. నేను కింద డీటెయిల్స్ ఇచ్చాను. నెక్స్ట్ క్వశ్చన్.
కన్సిడర్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ మాహిర్. ఇక్కడ జాగ్రత్తగా చదవాలి. క్వశ్చన్ ఏమడిగారు? ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. కింద వాటిల్లో ఇన్కరెక్ట్ ఏంటి అని అడిగారు. అండర్ మాహిర్ స్కీమ్, మాహిర్ కింద. మాహిర్ అంటే ఫుల్ ఫామ్ ఇచ్చారు. ఫస్ట్ మిషన్ ఆన్ అడ్వాన్స్డ్ అండ్ హై ఇంటెన్సిటీ రీసెర్చ్. మిషన్ ఆన్ అడ్వాన్స్డ్ అండ్ హై ఇంటెన్సిటీ రీసెర్చ్. నెక్స్ట్ ద మిషన్ ఈజ్ లాంచ్డ్ ఫర్ సెమీకండక్టర్ సెక్టర్. సెమీకండక్టర్ సెక్టర్ కోసం ఈ మిషన్ని లాంచ్ చేశారు. నెక్స్ట్ ద మిషన్ ఈజ్ ప్లాన్డ్ ఫర్ యాన్ ఇనిషియల్ పీరియడ్ ఆఫ్ 5 years. ఫస్ట్ ఒక 5 years ఈ మిషన్ని లాంచ్ చేశారంట. ఆన్సర్ వచ్చేసరికి ఆల్ ఆఫ్ ద అబోవ్ ఆర్ ఇన్కరెక్ట్. మరి ఫుల్ ఫామ్ ఏంటి? మిషన్ ఆన్ అడ్వాన్స్డ్ అండ్ హై ఇంపాక్ట్ రీసెర్చ్. ఇంటెన్సిటీ కాదు, ఇంపాక్ట్. ఇంపాక్ట్ రీసెర్చ్. Impact research Mahir in the power sector. Power sector. Okay, next 5 years కరెక్టే, కానీ ఇక్కడ ఇచ్చిన ఇయర్స్ తప్పు. 2023-24 నుంచి 2027 వరకు. 2023 నుంచి 2027 వరకు. నెక్స్ట్ కన్సిడర్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఆన్ ద అకేషన్ ఆఫ్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఎప్పుడు జరుపుకుంటాం? 5th June. శ్రీ భూపేంద్ర యాదవ్ లాంచ్డ్ 2 schemes. రెండు స్కీమ్స్ లాంచ్ చేశారంట. ఎవరు? భూపేంద్ర యాదవ్ గారు. అమృత్ ధారోహర్ అండ్ మిష్టి స్కీమ్. 2 schemes లాంచ్ చేశారు. అమృత్ ధారోహర్ అండ్ మిష్టి స్కీమ్. అమృత్ ధారోహర్ విల్ బీ ఇంప్లిమెంటెడ్ ఓవర్ ద నెక్స్ట్ 3 years. 3 yearsలో అమృత్ ధారోహర్ని ఇంప్లిమెంట్ చేస్తారంట. నెక్స్ట్ టు ఎంకరేజ్ ఆప్టిమమ్ యూజ్ ఆఫ్ వెట్లాండ్స్ అండ్ ఎన్హాన్స్ బయోడైవర్సిటీ అండ్ ఇన్కమ్ జనరేషన్ ఫర్ లోకల్ కమ్యూనిటీస్. మిష్టి విచ్ స్టాండ్స్ ఫర్, మిష్టి ఫుల్ ఫామ్ ఇచ్చారు. మ్యాంగ్రూవ్ ఇనిషియేటివ్ ఫర్ సస్టైనబుల్ హ్యాబిట్స్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్స్. ఇది తప్పు. ఎయిమ్స్ ఎట్ ఇంటెన్సివ్ ఎఫారెస్ట్రేషన్ ఆఫ్ కోస్టల్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. సో ఆన్సర్ వచ్చేసరికి ఓన్లీ 2 ఈజ్ కరెక్ట్. ఫస్ట్ది రాంగే, 3rd one కూడా రాంగే. సో ఆన్సర్ వచ్చేసరికి డి. అయితే ఇక్కడ భూపేంద్ర యాదవ్ గారు ఇచ్చారు కదా, లాంచ్ చేసింది ఎవరు? మోడీ గారు. నెక్స్ట్ విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాజ్ లాంచ్డ్ నంద్ బాబా మిల్క్ మిషన్. నందబాబా మిల్క్ మిషన్ స్కీమ్ అనే ఈ స్కీమ్ని ఈ కింద వాటిల్లో ఏ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసింది? మహారాష్ట్ర, యూపీ, బీహార్ అండ్ జార్ఖండ్. ఆన్సర్ వచ్చేసరికి యూపీ రీసెంట్లీ లాంచ్డ్ నందబాబా మిల్క్ మిషన్. నెక్స్ట్ విచ్ స్టేట్ హ్యాజ్ లాంచ్డ్ మో ఘరా ఇనిషియేటివ్. ఏదన్నా స్కీమ్ పేరులో మో అని వస్తే కళ్ళు మూసుకొని ఏం పెట్టచ్చు? ఒడిస్సా ఆన్సర్ పెట్టచ్చు. మో ఘరా ఇనిషియేటివ్ టు కన్వర్ట్ ఆల్ కచ్చా హౌసెస్ ఇంటూ పక్కా హౌసెస్. కచ్చా హౌసెస్ అన్నిటినీ పక్కా హౌసెస్గా మార్చే మో ఘరా స్కీమ్ని ఏ స్టేట్ లాంచ్ చేసింది? మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిస్సా అండ్ బీహార్. మో అని చూస్తే ఏ స్కీమ్లో అన్నా అది ఏ స్టేట్కి సంబంధించిన స్కీము? ఒడిస్సాకి. మన దాంట్లో వైఎస్ఆర్, ఏపీకి సంబంధించిన స్కీమ్స్ అన్నిటి ముందు ఏముంటుంది? వైఎస్ఆర్ అని ఉంటుంది. అలాగే మో అని ఎవరికి ఉండిద్ది? ఒడిస్సాకు ఉంటుంది. నెక్స్ట్ చిన్న చిన్న ట్రిక్స్ అన్నమాట ఇవి. విచ్ స్టేట్ హ్యాజ్ లాంచ్డ్ నమో సేత్కారి మహాసన్మాన్ యోజన. నమో సేత్కారి మహాసన్మాన్ యోజన ఏ స్టేట్ లాంచ్ చేసింది? ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, ఛత్తీస్గఢ్. ఆన్సర్ వచ్చేసరికి మహారాష్ట్ర లాంచ్ చేసిన స్కీమ్ పేరేంటి? నమో సేత్కారి మహాసన్మాన్ యోజన. నెక్స్ట్ క్వశ్చన్. ద బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ, BCAS, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ విల్ ఆర్గనైజ్ ఏవియేషన్ సెక్యూరిటీ కల్చరల్ వీక్. ఏవియేషన్ సెక్యూరిటీ కల్చరల్ వీక్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? 30th July, 31st July, 1st August, 5th August. ఆన్సర్ వచ్చేసరికి 5th August. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ యొక్క ఏవియేషన్ సెక్యూరిటీ కల్చరల్ వీక్ ఎప్పుడు లాంచ్ చేస్తారు? 5th August. నెక్స్ట్ క్వశ్చన్. వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ చాలా ఇంపార్టెంట్ ఇది. వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ ఎప్పుడు జరుపుకుంటాం? 2nd week of August, 1st week of August,
3rd వీక్ ఆఫ్ ఆగస్ట్, 4th వీక్ ఆఫ్ ఆగస్ట్. ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఏం సెలబ్రేట్ చేసుకుంటాం? వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్. నెక్స్ట్ డిజిటల్ ఇండియా RISCV సింపోజియం విల్ బి ఆర్గనైజ్డ్ ఇన్ విచ్ ప్లేస్? ఈ మీటింగ్, సింపోజియం అంటే మీటింగ్, RISCV అనే మీటింగ్ ఏ ప్లేస్లో కండక్ట్ చేస్తున్నారు డిజిటల్ ఇండియా కింద? న్యూఢిల్లీ, చెన్నై, ముంబై, హైదరాబాద్. ఆన్సర్ వచ్చేసరికి చెన్నై. చెన్నైలో డిజిటల్ ఇండియా RISCV అనే మీటింగ్ని లాంచ్ చేశారు. నెక్స్ట్ ఇండియా హ్యాజ్ హ్యాండెడ్ ఓవర్ 45 crore టు విచ్ కంట్రీ? ఇండియా 45 crores ఇచ్చిందంట ఒక కంట్రీకి టు ఫండ్ ఇట్స్ డిజిటల్ ఐడెంటిటీ ప్రాజెక్ట్. ఏ ప్రాజెక్ట్ కోసం? డిజిటల్ ఐడెంటిటీ ప్రాజెక్ట్ కోసం రీసెంట్గా ఇండియా హ్యాజ్ హ్యాండెడ్ ఓవర్ ఎంత ఇచ్చింది? 45 crores ఇచ్చింది. ఏ కంట్రీకి సంబంధించిన ప్రాజెక్ట్ అది? డిజిటల్ ఐడెంటిటీ ప్రాజెక్ట్. మాల్దీవ్స్, శ్రీలంక, మారిషియస్, ఫిలిప్పీన్స్. ఆన్సర్ వచ్చేసరికి శ్రీలంక. శ్రీలంకకి రీసెంట్గా ఇండియా 45 crores ఇచ్చింది. ఏ ప్రాజెక్ట్ కింద? డిజిటల్ ఐడెంటిటీ ప్రాజెక్ట్ కింద. నెక్స్ట్ రీసెంట్లీ కామర్స్ మినిస్ట్రీ పీయూష్ గోయల్ గారు ఆఫ్ ఇండియా imposed anti-dumping duty on optical fiber imports from 3 countries. Which of the following is one of the 3? ఒక 3 కంట్రీస్కి యాంటీ డంపింగ్ డ్యూటీని ఆన్ ఆప్టికల్ ఫైబర్ ఇంపోర్ట్స్ మీద ఇంపోజ్ చేసిందంట. అంటే డ్యూటీని, ట్యాక్స్ని వేసింది. దేని మీద? యాంటీ డంపింగ్ డ్యూటీ మీద. ఈ కింద వాటిల్లో ఆ 3 కంట్రీస్లో ఒక కంట్రీ పేరుందంట. ఫిలిప్పీన్స్, వియట్నాం, ఇండోనేషియా, సింగపూర్. ఇండోనేషియాకి సంబంధించిన ఆప్టికల్ ఫైబర్ ఇంపోర్ట్స్ మీద యాంటీ డంపింగ్ డ్యూటీ ఎవరేశారు? మన ఇండియా రీసెంట్గా ఇంపోజ్ చేసింది, ట్యాక్స్ని ఇంపోజ్ చేసింది. నెక్స్ట్ హూ హ్యాస్ బికమ్ టాప్ ర్యాంక్డ్ ఇండియన్ ఇన్ ద లైవ్ వరల్డ్ ర్యాంకింగ్స్ బై ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ సర్పాసింగ్ విశ్వనాథ్ ఆనంద్ గారిని దాటుకొని ఈ కింద వాళ్ళలో ఎవరు మన ఇండియన్ టాప్ ర్యాంక్డ్ ఇండియన్గా వచ్చారు? కళ్ళు మూసుకొని చెప్పచ్చు. డి గుకేష్. రీసెంట్గా డి గుకేష్ మన ఇండియన్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథ్ ఆనంద్ గారిని ఓడించి టాప్ ర్యాంక్లో ఉన్నారు. నెక్స్ట్ విచ్ కంట్రీ హ్యాజ్ ర్యాంక్డ్ సెకండ్ ఇన్ ఫార్చ్యూన్ గ్లోబల్ 500 లిస్ట్ ఆఫ్ 2023? 2023కి సంబంధించిన ఫార్చ్యూన్ అనే ఆర్గనైజేషను గ్లోబల్ 500 లిస్ట్ ఇచ్చింది ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ కలెక్టెడ్. అయితే ఏ కంపెనీ ఇందులో సెకండ్ ప్లేస్? మిమ్మల్ని ఫస్ట్ అడగట్లేదు, సెకండ్ పొజిషన్లో ఎవరున్నారు? వాల్మార్ట్, సౌదీ అమర్కో అండ్ స్టేట్ గ్రిడ్, అమెజాన్. ఆన్సర్ వచ్చేసరికి సౌదీ అమర్కో. నెక్స్ట్ క్వశ్చన్ నాబార్డ్ హ్యాజ్ శాంక్షన్డ్ హౌ మచ్ అమౌంట్? రీసెంట్గా నాబార్డ్ కొంత అమౌంట్ని శాంక్షన్ చేసిందంట. ఎవరికి? రాజస్థాన్ గవర్నమెంట్కి రీసెంట్గా నాబార్డ్ కొంత అమౌంట్ని శాంక్షన్ చేసింది అండర్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద. ఎంత అమౌంట్ ఇచ్చింది? 1800 crore, 1974 crore, 1900 crore, 1875 crore. ఆన్సర్ వచ్చేసరికి 1974 crores. రీసెంట్లీ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? నిర్మలా సీతారామన్ గారు లేయిడ్ ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ ఆది చన్నలూర్ మ్యూజియం. ఈ మ్యూజియం పేరేంటి? ఆది చన్నలూర్ మ్యూజియం. ఇన్ విచ్ స్టేట్? తెలంగాణలో ఉందా, తమిళనాడులో ఉందా, కేరళలో ఉందా, కర్ణాటకలో ఉందా? ఆన్సర్ వచ్చేసరికి రీసెంట్గా ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఫౌండేషన్ స్టోన్ని లేడౌన్ చేశారంట. ఆ మ్యూజియం పేరేంటి? ఆది చన్నలూర్ మ్యూజియం. అది ఎక్కడుంది? తమిళనాడులో ఉంది. నెక్స్ట్ కల్చరల్ ఫెస్టివల్స్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఈ ఫెస్టివల్ పేరేంటి? పత్తినెట్టం పెరుక్కు ఈజ్ సెలబ్రేటెడ్ విచ్ స్టేట్? ఈ ఫెస్టివల్ పత్తినెట్టం పెరుక్కు అనే ఫెస్టివల్, కల్చరల్ ఫెస్టివల్ ఏ స్టేట్లో జరుపుకుంటాం? తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక. ఆన్సర్ వచ్చేసరికి
నాడు. నేషనల్ హ్యాండ్లూమ్ డే చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? August 7th. కానీ మిమ్మల్ని క్వశ్చన్ ఇక్కడ ఏమడుగుతున్నారు? ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం కాదు, ఫస్ట్ టైం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నాం? 2014, 2015, 2016, 2017. ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ టైం నేషనల్ హ్యాండ్లూమ్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? స్టార్ట్ చేసామంటే 2015లో స్టార్ట్ చేసాం నేషనల్ హ్యాండ్లూమ్ డే. నెక్స్ట్, హూ ఈజ్ ద హెడ్ ఆఫ్ ఆల్ ఉమెన్ ప్యానెల్ అపాయింటెడ్ బై సుప్రీం కోర్టు? రీసెంట్గా సుప్రీం కోర్టు ఆల్ ఉమెన్ ప్యానెల్ని అపాయింట్ చేసింది. అంటే ఒక గ్రూపు, ఒక కమిటీ లాగా. అందులో అందరూ ఉమెనే ఉన్నారు. టు ఓవర్సీ ద రిలీఫ్ ఆఫ్ మణిపూర్. మణిపూర్కి సంబంధించిన గొడవలు, కాన్ఫ్లిక్ట్స్ రీసెంట్గా జరిగినాయి కదా, ఆ కాన్ఫ్లిక్ట్స్ కోసం రీసెంట్గా అందరూ ఉమెనే ఉన్న ఒక ప్యానెల్, ఒక కమిటీని ఫామ్ చేశారంట. ఆ కమిటీకి హెడ్ ఎవరని చెప్పి మిమ్మల్ని ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నారు. శాలిని ఫన్సల్కర్, ఆశిష్ మీనన్, గీతా మిట్టల్, ఇందు మల్హోత్రా. ఆన్సర్ వచ్చేసరికి గీతా మిట్టల్ గారు రీసెంట్గా సుప్రీంకోర్టు ఫామ్ చేసింది. ఈ ప్యానెల్ ఎవరు ఫామ్ చేశారు? సుప్రీంకోర్టు. దానికి హెడ్ ఎవరు? గీతా మిట్టల్. అదే మిమ్మల్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్యానెల్ అనుకోండి, మణిపూర్ గవర్నర్ గారే దానికి హెడ్ అనమాట. మీరు జాగ్రత్తగా చూడాలి, సుప్రీంకోర్టుకు హెడ్ అడుగుతున్నారా లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్యానెల్ హెడ్ అడుగుతున్నారా అని. నెక్స్ట్, TPSODL హ్యాస్ ఇనాగరేటెడ్ ఏ ఆల్ ఉమెన్ మెంటర్ టెస్టింగ్ ల్యాబొరేటరీ ఇన్ విచ్ సిటీ? రీసెంట్గా TPSODL అనే ఒక ఆర్గనైజేషన్ ఆల్ ఉమెన్ మీటర్ టెస్టింగ్ ల్యాబొరేటరీని ఎక్కడ లాంచ్ చేశారు? ఏ సిటీలో? భువనేశ్వర్, కటక్, బెర్హాంపూర్ అండ్ రూర్కేలా. ఆన్సర్ వచ్చేసరికి బెర్హాంపూర్. నెక్స్ట్, విచ్ కంపెనీ హ్యాస్ లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ సూపర్లేటివ్ టాపిక్ PPP మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్, అటల్ టింకరింగ్ ల్యాబ్ ఇన్ కేరళ? ఏ కంపెనీ రీసెంట్గా ఇండియాలోనే ఫస్ట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ ఉన్న అటల్ టింకరింగ్ ల్యాబ్ని కేరళలో లాంచ్ చేశారు? TCSా, ఇన్ఫోసిసా, ఒప్పోనా, మీటానా? ఆన్సర్ వచ్చేసరికి ఒప్పో. ఒప్పో రీసెంట్గా ఇండియాలోనే ఫస్ట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ అటల్ టింకరింగ్ ల్యాబ్ని లాంచ్ చేసింది. ఎవరు? ఒప్పో. నెక్స్ట్, విచ్ కంపెనీ హ్యాస్ వన్ డిఫెన్స్ మినిస్ట్రీ గ్రాంట్ టు బిల్డ్ మినియేచరైజ్డ్ మల్టీ లోడ్ శాటిలైట్స్ ఫర్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్? ఈ కింద వాటిల్లో ఒక కంపెనీ ఆ కాంట్రాక్ట్ని విన్ అయిందంట. దేనికి సంబంధించి? డిఫెన్స్ మినిస్ట్రీకి సంబంధించిన గ్రాంట్ టు బిల్డ్ మినియేచరైజ్డ్ అంటే చిన్నవి, మల్టీ పేలోడ్ శాటిలైట్స్, చిన్న శాటిలైట్స్ అనమాట. ఫర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం. ఏ కంపెనీ అది? స్కైరూట్ ఏరోస్పేసా, పిక్సలా, అగ్నికుల్ కాస్మోసా, శాటిలైజా? ఆన్సర్ వచ్చేసరికి పిక్సెల్ రీసెంట్గా ఆ కాంట్రాక్ట్ని విన్ అయ్యింది. డిఫెన్స్ మినిస్ట్రీ యొక్క మినియేచరైజ్ పిక్సెల్. నెక్స్ట్, విచ్ ప్లాట్ఫామ్ హ్యాస్ లాంచ్డ్ ఏ న్యూ కన్జ్యూమర్ ఫేసింగ్ అప్లికేషన్ నేమ్డ్ పిన్ కోడ్? ఆ ప్లాట్ఫామ్ పేరు ఏంటంట? పిన్ కోడ్. విచ్ విల్ బీ ఏ పార్ట్ ఆఫ్ ఇండియాస్ ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్? ONDC అంటే ఏంటి? ఫుల్ ఫామ్ ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ఫ్రేమ్వర్క్. పేటిఎమ్మా, గూగుల్ పేనా, ఫోన్పేనా, అమెజానా? ఆన్సర్ వచ్చేసరికి రీసెంట్గా ఫోన్పే లాంచ్ చేసింది. దీని పేరేంటి? పిన్ కోడ్. పిన్ కోడ్ని రీసెంట్గా ఎవరు లాంచ్ చేశారు? ఫోన్పే లాంచ్ చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, నాసా హ్యాస్ లాంచ్డ్ హై రిజల్యూషన్ ఎయిర్ క్వాలిటీ కంట్రోల్ ఇన్స్ట్రుమెంట్. హై రిజల్యూషన్ ఎయిర్ క్వాలిటీ కంట్రోల్ ఇన్స్ట్రుమెంట్ మార్కింగ్ ఏ సిగ్నిఫికెంట్ స్టెప్ ఫార్వర్డ్ ఇన్ మానిటరింగ్ ఆఫ్ మేజర్ ఎయిర్ పొల్యూటెంట్స్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్? హై రిజల్యూషన్ రీసెంట్గా నాసా లాంచ్ చేసిందంట. ఏంటిది? హై రిజల్యూషన్ ఎయిర్ క్వాలిటీ కంట్రోల్ ఇన్స్ట్రుమెంట్. దాని పేరేంటని మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. ఆటో, బస్, ట్రక్, టెంపో? ఆన్సర్ వచ్చేసరికి టెంపో. నాసా రీసెంట్గా టెంపోని లాంచ్ చేసింది. టెంపో. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్
హనీవెల్ హై గ్రోత్ రీజియన్, హనీవెల్ హై గ్రోత్ రీజియన్కి ప్రెసిడెంట్గా రీసెంట్గా ఎవరు అపాయింట్ అయ్యారు? అనంత మహేశ్వరి గారు. అనంత మహేశ్వరి గారు రీసెంట్గా ప్రెసిడెంట్ దేనికి? హనీవెల్ హై గ్రోత్, హనీవెల్ హై గ్రోత్ రీజియన్కి ప్రెసిడెంట్గా అపాయింట్ అయ్యారు. ఎవరు? అనంత్ మహేశ్వరి. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కంబోడియా, రీసెంట్గా కంబోడియా ఒక కంట్రీ యొక్క ప్రైమ్ మినిస్టర్గా ఎవరు అపాయింట్ అయ్యారు? మీరు ఈ రెండిట్లోనే కన్ఫ్యూజ్ అవుతారు. హన్ మ్యానెట్, హన్ సేన్. ఆన్సర్ వచ్చేసరికి హన్ మ్యానెట్. ఎవరిని ఫాలో అయ్యారంటే ఇంతకుముందు ప్రైమ్ మినిస్టర్గా ఎవరున్నారు? హన్ సేన్ గారు ఉన్నారు. ఈయన కొడుకే ఎవరు? హన్ మ్యానెట్ గారు. రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కంబోడియాగా ఎవరు అపాయింట్ అయ్యారు? హన్ మ్యానెట్, హన్ మ్యానెట్. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ CFO, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆఫ్ టెస్లా, రీసెంట్గా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆఫ్ టెస్లాకి ఎవరు అపాయింట్ అయ్యారు? జచేరి కిర్కాన్, వైభవ్ థనేజా, అశోక్ ఎల్యుస్వామి, పునీత్ చండోక్. ఆన్సర్ వచ్చేసరికి వైభవ్ తనేజా గారు రీసెంట్గా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆఫ్ టెస్లాగా అపాయింట్ అయ్యారు. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ చైర్మన్ ఆఫ్ CBIC, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. CBICకి రీసెంట్గా ఎవరు చైర్మన్గా అపాయింట్ అయ్యారు? వివేక్ జోహ్రీ, సంజయ్ అగర్వాల్, సుర్జిత్ భుజ్బాల్ అండ్ సంజయ్ మల్హోత్రా. ఆన్సర్ వచ్చేసరికి సంజయ్ అగర్వాల్ గారు రీసెంట్గా CBICకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్కి అపాయింట్ అయ్యారు చైర్మన్గా. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ MD అండ్ CEO ఆఫ్ SBI లైఫ్, రీసెంట్గా SBI లైఫ్కి MD అండ్ CEOగా ఎవరు అపాయింట్ అయ్యారు? రావ్ మోహన్ అమారా, చరణ్జిత్ సింగ్, అమిత్ జింగ్రాన్ అండ్ AK మొహంటి. రీసెంట్గా అమిత్ జింగ్రాన్ గారు MD అండ్ CEO ఆఫ్ SBI లైఫ్. అపాయింట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్, ఈజీగా పాయింట్స్ స్కోర్ చేయొచ్చు మనం గుర్తుంచుకుంటే. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ప్లక్, రీసెంట్గా ప్లక్ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు అపాయింట్ అయ్యారు? రణ్వీర్ సింగ్, కరీనా కపూర్, అక్షయ్ కుమార్, కైరా అద్వానీ. ఆన్సర్ వచ్చేసరికి రీసెంట్గా కరీనా కపూర్ గారు రీసెంట్గా ప్లక్కి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అయ్యారు. ఆర్ దొరైస్వామి, ఈ పేరు వినంగానే ఏం గుర్తు రావాలి? LIC. హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ LIC MD, మేనేజింగ్ డైరెక్టర్గా రీసెంట్గా ఎవరు అపాయింట్ అయ్యారు? ఆర్ దొరైస్వామి గారు. హీ రీప్లేస్డ్ హూమ్, ఎవరి ప్లేస్లో ఈయన అపాయింట్ అయ్యారు? మినీ ఐపే ప్లేస్లో ఆర్ దొరైస్వామి గారు రీసెంట్గా LIC లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి మేనేజింగ్ డైరెక్టర్గా అపాయింట్ అయ్యారు. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ CEO ఆఫ్ జెరోడా, CEO ఆఫ్ జెరోడా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ? AK మొహంటి, సిద్ధార్థ్ వర్మ, విశాల్ జైన్, వైభవ్ తనేజా. ఆన్సర్ వచ్చేసరికి విశాల్ జైన్ గారు రీసెంట్గా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ జెరోడా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ AMC జెరోడాకి ఎవరు అపాయింట్ అయ్యారు? రీసెంట్గా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా విశాల్ జైన్. నెక్స్ట్, పర్మీందర్ చోప్రా హ్యాస్ బికమ్ ఫస్ట్ ఉమెన్, సూపర్లేటివ్ టాపిక్, ఫస్ట్ ఉమెన్ CMD చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ PFCకి ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ ఎవరు? పర్మీంద్ర చోప్రా గారు అపాయింట్ అయ్యారు. PFC ఈజ్ విచ్ నెంబర్ ఆఫ్ మహారత్న, ఏ నెంబర్ మహారత్న? PFC అనేది 11th నెంబర్ మహారత్న. 12th వచ్చేసరికి REC, 11th వచ్చేసరికి పవర్ ఫైనాన్స్ PFC పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఫస్ట్ ఉమెన్ CMDగా ఎవరు అపాయింట్ అయ్యారు? పర్మీందర్ చోప్రా. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ద పేపాల్కి రీసెంట్గా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు అపాయింట్ అయ్యారు? ధన్ సంచుల్మన్, అలెక్స్ క్రిస్, సోహిని సిన్హా, వైభవ్ తనేజా. ఆన్సర్ వచ్చేసరికి అలెక్స్ క్రిస్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ పేపాల్. రీసెంట్లీ యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు? ధర్మేంద్ర ప్రధాన్ గారు హ్యాస్ లాంచ్డ్ ఉల్లాస్ యాప్ ఫర్ ప్రమోటింగ్ ఫంక్షనల్ లిటరసీ, వొకేషనల్ స్కిల్స్ అండ్ డిజిటల్ లిటరసీ.
వాట్ డస్ యూ స్టాండ్స్ ఇన్ ఉల్లాస్? ఉల్లాస్లో యూ అంటే ఏంటి? యూనివర్సల్, యునిక్, అండర్స్టాండింగ్, యూనిఫామ్. ఆన్సర్ వచ్చేసరికి అండర్స్టాండింగ్. నెక్స్ట్, నేషనల్ మిషన్ ఆఫ్ క్లీన్ గంగా. నేషనల్ మిషన్ ఆఫ్ క్లీన్ గంగా అప్రూవ్స్ 7 ప్రాజెక్ట్. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా కింద 7 ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. వర్త్ అమౌంట్, హౌ మచ్ అమౌంట్ ఇన్ ఆగస్ట్ 2023? దీని అమౌంట్ ఎంత? 565 crores, 692 crores, 448 crores, 565 crores. ఆన్సర్ వచ్చేసరికి 692 crores. రీసెంట్గా అమౌంట్స్ అనేది బాగా అడుగుతున్నారు, సో చాలా ఇంపార్టెంట్. ఏ ప్రాజెక్ట్ కింద అయినా అమౌంట్స్ అనేవి మనం చాలా గుర్తుంచుకోవాలి. 692 crores, 692 crores. ఏ మిషన్ కింద? నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా కింద. విచ్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ గ్రామీణ్ మిత్ర స్కీమ్? రీసెంట్గా ఈ కింద స్టేట్స్లో ఏ స్టేట్లో గ్రామీణ్ మిత్ర స్కీమ్ని లాంచ్ చేశారు? కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర. ఆన్సర్ వచ్చేసరికి రీసెంట్గా గోవాలో గ్రామీణ్ మిత్ర స్కీమ్ని రీసెంట్గా లాంచ్ చేశారు. నెక్స్ట్, రీసెంట్లీ 31.14 lakh పీపుల్ హ్యావ్ బీన్ రిజిస్టర్డ్ అండర్ పెహచాన్ స్కీమ్. పెహచాన్ స్కీమ్ కింద ఎంతమంది? 31.14 lakh పీపుల్ అనే వాళ్ళు రిజిస్టర్ అయ్యారు. విచ్ మినిస్ట్రీ హ్యాస్ లాంచ్డ్ ఇట్స్ స్కీమ్? ఈ స్కీము ఏ మినిస్ట్రీ కింద వస్తుంది? పెహచాన్ స్కీమ్. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ లేబర్. పెహచాన్ స్కీమ్ టెక్స్టైల్ మినిస్ట్రీ కింద వస్తుంది. టెక్స్టైల్ మినిస్ట్రీ కింద పెహచాన్ స్కీమ్. పెహచాన్ స్కీమ్, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. నెక్స్ట్, పిఎం నరేంద్ర మోడీ laid the foundation stone for redevelopment of how many stations under అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్? ఇప్పుడు మన రైల్వే స్టేషన్స్ ఉన్నాయి కదా, ఆ రైల్వే స్టేషన్స్లో మళ్ళీ రీడెవలప్ చేయడానికి ఎన్ని స్టేషన్స్ని సెలెక్ట్ చేశారు? స్కీమ్ పేరేంటి? అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద 308 స్టేషన్స్, 408 స్టేషన్స్, 508 స్టేషన్స్, 608 స్టేషన్స్. ఆన్సర్ వచ్చేసరికి 508 స్టేషన్స్. రీసెంట్గా 508 స్టేషన్స్ని రీడెవలప్ చేయడానికి ఏ స్కీమ్ కింద? అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద. నెక్స్ట్, రీసెంట్లీ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం హ్యాస్ ఐడెంటిఫైడ్ ప్రయాగ్రాజ్ అండ్ నమిషాన్య ఆఫ్ ఉత్తరప్రదేశ్, ఇది మళ్ళీ వచ్చింది క్వశ్చన్, యాజ్ డెస్టినేషన్స్ టు డెవలప్ అండర్ స్వదేశ్ దర్శన్ 2.0. ఈ స్కీమ్ కింద ఎంత బడ్జెట్ అలొకేట్ చేశారు? 1412 crores. 1412 crores. ప్రధానమంత్రి ముద్రా యోజన అందరికీ తెలుసు కదా. ప్రధానమంత్రి ముద్రా యోజన కింద ఫైనాన్షియల్ ఇయర్ 2022-23 కింద ఎన్ని కోట్లు అలాట్ చేశారు? 7.23 crores, 6.23 crores, 5.23 crores, 4.23 crores. ఆన్సర్ వచ్చేసరికి 6.23 crores. ప్రధానమంత్రి ముద్రా యోజన 6.23 crores. 6.23 crores. 2 3s are 6. ఇలా గుర్తుంచుకోండి. 6.23 crores. 6.23 crores. నయే సవేరా స్కీమ్ ఈజ్ అండర్ విచ్ మినిస్ట్రీ? నయే సవేరా స్కీమ్ అనేది ఏ మినిస్ట్రీ కింద వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ. ఆన్సర్ వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ కింద నయా సవేరా స్కీమ్ వస్తుంది. నయా సవేరా స్కీమ్. నెక్స్ట్, రీసెంట్లీ స్వామిత్వ స్కీమ్, స్ట్రీట్ వెండర్స్ స్కీమ్ కదా, ఆత్మనిర్భర్ స్ట్రీట్ వెండర్స్ స్కీమ్ హ్యాస్ వన్ నేషనల్ అవార్డ్ ఫర్ ఈ గవర్నెన్స్ 2023. వాట్ ఈజ్ ఎం స్టాండ్స్ ఇన్ స్వామిత్వ స్కీమ్? సారీ, అది స్వామిత్వ స్కీమ్ కాదు. నెక్స్ట్, స్వామిత్వ స్కీమ్లో ఏ అవార్డు విన్ అయింది? నేషనల్ అవార్డ్ ఫర్ ఈ గవర్నెన్స్ అనే అవార్డు. అవార్డు నేమ్ ఇంపార్టెంట్. ఏంటి అవార్డు పేరు? నేషనల్ అవార్డ్ ఫర్ ఈ గవర్నెన్స్ 2023. వాట్ డస్ ఎం స్టాండ్స్ ఫర్ ఇన్ స్వామిత్వ స్కీమ్? మూమెంట్, మ్యాపింగ్, మోటివ్, మేనేజ్మెంట్. మ్యాపింగ్కి సంబంధించిన స్కీమ్ స్వామిత్వ.
స్వామిత్వ స్కీమ్ ఏంటి, మ్యాపింగ్కి సంబంధించిన స్కీమ్. నెక్స్ట్ అండర్ ద మేరా బిల్ మేరా అధికార్ జిఎస్టీ రివార్డ్ స్కీమ్. జిఎస్టీ డే ఎప్పుడు, ఏప్రిల్ 1. జిఎస్టీ ఎప్పుడు లాంచ్ చేశారు, 2017, ఏప్రిల్ 1, 2017ని జిఎస్టీని లాంచ్ చేశారు. జిఎస్టీ రివార్డ్ స్కీమ్, అన్ ఇండివిజువల్ వుడ్ బి ఏబుల్ టు అప్లోడ్ ఏ మ్యాక్సిమమ్ ఆఫ్ డాష్ జెన్యూన్ ఇన్వాయిసెస్. ఇన్వాయిస్ జెన్యూన్గా ఒక మంత్కి మన ఇన్వాయిసెస్ ఈ పోర్టల్లో ఏం చేయాలంటే యాడ్ చేయాలి. విచ్ హ్యావ్ మినిమం పర్చేజ్ వాల్యూ ఆఫ్ రూపీస్ డాష్. మినిమం పర్చేజ్ వాల్యూ ఎంత ఉండాలి, 20,500, 25,200, 30,400. ఈ స్కీమ్ కింద మేరా బిల్ మేరా అధికార్ కింద మనం ఇన్వాయిసెస్, మన బిజినెస్కి సంబంధించిన ఇన్వాయిసెస్ అనేవి ఈ పోర్టల్లో ఏం చేయాలంటే అప్లోడ్ చేయాలి. ఎంత పడితే అంత కాదు, ఇందులో మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ అని చెప్పి ఉంటాయి. అయితే ఈ మినిమం వాల్యూ వచ్చేసి ఎంత ఉండాలి, ఆ బిల్లులో 25,200, ఆ ఇన్వాయిస్లో 25,200 వరకు మినిమం వాల్యూ అనేది ఉండాలన్నమాట. నెక్స్ట్ 8 స్టేట్స్ ల్యాగ్ బిహైండ్ ఇన్ మీటింగ్ టార్గెట్స్ అండర్ మిషన్ అమృత్ సరోవర్. మిషన్ అమృత్ సరోవర్ కింద 8 స్టేట్స్ అనేవి వెనకబడి ఉన్నాయంట, టార్గెట్ని రీచ్ అవ్వలేదు. అమృత్ సరోవర్ మిషన్ వాజ్ లాంచ్డ్ బై ప్రైమ్ మినిస్టర్ ఆన్ విచ్ డేట్. ఏ రోజు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అమృత్ సరోవర్ మిషన్ని లాంచ్ చేశారు? 9th August 2014, 9th August 2015, 28th August 2020, 24th April 2022. ఆన్సర్ వచ్చేసరికి 24th April 2022న మిషన్ అమృత్ సరోవర్ని లాంచ్ చేశారు. ఎవరు? నరేంద్ర మోడీ గారు. నెక్స్ట్ విచ్ ఎయిర్పోర్ట్ హ్యాస్ బికమ్ ఫస్ట్ ఇన్ ద నార్త్ ఈస్ట్ టు గెట్ డిజి యాత్రా ఫెసిలిటీ. నార్త్ ఈస్ట్ అంటే ఇటు సైడే కదా, నార్త్ ఈస్ట్ ఏ ఎయిర్పోర్ట్లో డిజి యాత్రా ఫెసిలిటీ అనేది ఫస్ట్ టైం వచ్చింది? మహారాజా బీర్ బిక్రమ్ ఎయిర్పోర్ట్, లోక్ప్రియ గోపీనాథ్ బర్డోయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, డోన్యీ పోలే ఎయిర్పోర్ట్ అండ్ షిల్లాంగ్ ఎయిర్పోర్ట్. ఆన్సర్ ఇచ్చేసరికి లోక్ప్రియ గోపీనాథ్ బర్డోయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో రీసెంట్గా ఫస్ట్ నార్త్ ఈస్ట్ స్టేట్ అనమాట డిజి యాత్రా ఫెసిలిటీని తీసుకురావడం. నెక్స్ట్ విచ్ కంట్రీ హ్యాజ్ సాట్ టు యూజ్ ద మోడల్ పిఎం భారతీయ జనౌషధి పరియోజన ఫర్ దేర్ ఓన్ కంట్రీ. రీసెంట్గా ఏ కంట్రీ మన పిఎం భారతీయ జనౌషధ పరియోజన ఉంది కదా, ఈ స్కీమ్ని వాళ్ళు కూడా లాంచ్ చేస్తారని చెప్పి ఏ కంట్రీ రీసెంట్గా చెప్పింది? ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, బంగ్లాదేశ్, మాల్దీవ్స్. ఆన్సర్ వచ్చేసరికి ఇండోనేషియా రీసెంట్గా మన జనౌషధి కేంద్రాల గురించి ఆ టాపిక్ అది నచ్చి రీసెంట్గా ఇండోనేషియా ఏం చేసింది, వాళ్ళ ఓన్ కంట్రీలో కూడా ఇది పార్టిసిపేట్ అంటే ఫాలో చేస్తామని చెప్పారు ఇండోనేషియా. నెక్స్ట్ కన్సిడర్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన. వ్యక్తి కళ్యాణ్ యోజన, అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన. అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన కింద కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఈ కింద ఇచ్చిన స్టేట్మెంట్స్లో ద స్కీమ్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2020 అండర్ ఈఎస్ఐసి. ద స్కీమ్ హ్యాస్ been extended till September 2025. The scheme provides relief in the form of cash compensation up to 90 days to the insured persons under ESIC who have become unemployed. Answer వచ్చేసరికి only 3 is correct. First and second one are wrong. So D is the correct answer. Next question. Who has launched యూరియా గోల్డ్ విచ్ ఈజ్ కోటెడ్ విత్ సల్ఫర్? దేంతో కోట్ చేస్తారంట? సల్ఫర్తో. దట్ కెన్ హెల్ప్ ఇంప్రూవ్ ద సాయిల్ క్వాంటిటీని ఏం చేస్తుంది? ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ రెడ్యూస్ ద ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద ఫార్మర్స్ యొక్క ఎక్స్పెన్సెస్ని ఏం చేస్తుంది? తగ్గిస్తుంది. ఈ యూరియా గోల్డ్ని ఎవరు లాంచ్ చేశారు? నరేంద్ర సింగ్ తోమర్, నరేంద్ర మోడీ, అమిత్ షా, ద్రౌపది ముర్ము గారు. ఆన్సర్ వచ్చేసరికి నరేంద్ర మోడీ గారు యూరియా గోల్డ్ని లాంచ్ చేశారు. ఈ యూరియా గోల్డ్ అంటే ఏంటి? కోటెడ్ విత్ సల్ఫర్తో కోటింగ్ వస్తుంది, సాయిల్ క్వాలిటీని పెంచుతుంది ఇది యూజ్ చేయడం వల్ల, అండ్ ఎక్స్పెన్సెస్ని తగ్గిస్తుంది. నెక్స్ట్ కన్సిడర్ ద కరెక్ట్ స్టేట్మెంట్
అబౌట్ పిఎం కిసాన్కి సంబంధించిన కింద కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి? పిఎం కిసాన్ ఈజ్ అ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ లాంచ్డ్ ఇన్ 2019. నెక్స్ట్, అండర్ ద స్కీమ్ an income support of 6,000 per year in 3 equal installments will be provided to all the farmer families. Recently, PM Modi released 15th installment of PM Kisan scheme. Answers వచ్చేసరికి ఓన్లీ 2 ఈజ్ కరెక్ట్. ఫస్ట్ది రాంగ్, సెకండ్ది రాంగ్. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ డి. విచ్ స్టేట్ హ్యాస్ బికమ్ ఫస్ట్ ఇన్ ఇండియా టు లాంచ్ ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ అని చూడంగానే మీరు రాజస్థాన్ అని పెట్టేసేయాలి ఆన్సర్. ఎందుకు? రీసెంట్గా రాజస్థాన్ అనేది ఫస్ట్ మన ఇండియాలోనే ఫస్ట్ స్టేట్ దేనికి గిగ్ వర్కర్స్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ బిల్లుని లాంచ్ చేసింది. ఎవరు? రాజస్థాన్. అకార్డింగ్ టు ద గవర్నమెంట్ 1,19,00,000 హౌసెస్ హ్యాస్ బీన్ శాంక్షన్డ్ అండర్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్. పిఎం ఆవాస్ యోజన అర్బన్ కింద ఎన్ని హౌసెస్? 1,19,00,000 హౌసెస్ రీసెంట్గా లాంచ్ చేశారనమాట, కంప్లీట్ అయినాయి. నెక్స్ట్, దిస్ స్కీమ్ వాజ్ లాంచ్డ్ ఇన్ విచ్ ఇయర్? ఈ స్కీమ్ని ఏ సంవత్సరంలో లాంచ్ చేశారు? 2016, 2015, 2017, 2018. ఆన్సర్ వచ్చేసరికి 2015లో రీసెంట్గా పిఎం ఆవాస్ యోజనని లాంచ్ చేశారు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ హ్యాస్ అచీవ్డ్ సెకండ్ ర్యాంక్? ఏ స్టేట్కి సెకండ్ ర్యాంక్ వచ్చింది? ఇన్ ద కంట్రీ అండర్ బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద సెకండ్ స్టేట్ ఏంటి? సెకండ్ ర్యాంక్ వచ్చిన స్టేట్ ఏంటి? యూపీ, ఎంపీ, రాజస్థాన్, మహారాష్ట్ర. ఆన్సర్ వచ్చేసరికి మధ్యప్రదేశ్, ఎంపీ. నెక్స్ట్, విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ జగనన్న అమ్మఒడి స్కీమ్? ఈ కింద వాటిల్లో ఏ స్టేట్ గవర్నమెంట్ జగనన్న అమ్మఒడి స్కీమ్ని లాంచ్ చేసింది? తెలంగాణ, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. ఆన్సర్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, కర్ణాటక గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ ఫ్రీ యాక్సిడెంటల్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్. ఏ గవర్నమెంట్? కర్ణాటక గవర్నమెంట్. రీసెంట్గా ఏం లాంచ్ చేసింది? ఫ్రీ యాక్సిడెంటల్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్. వర్త్ అమౌంట్ ఎంత అమౌంటో మనం చెప్పాలి. 2 lakhs, 3 lakhs, 4 lakhs, 5 lakhs. ఆన్సర్ వచ్చేసరికి 4 lakhs. నెక్స్ట్, కర్ణాటక గవర్నమెంట్ ఫ్రీ యాక్సిడెంటల్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ అనమాట. నెక్స్ట్, సుహెల్వా శాంక్చురీ రికార్డ్స్ ఫస్ట్ ఫోటోగ్రఫీ ప్రూఫ్ ఆఫ్ టైగర్స్ ఉన్నాయని ఫస్ట్ ఫోటోగ్రఫీ ప్రూఫ్ ఏ శాంక్చురీ ఇచ్చింది? సుహెల్వా శాంక్చురీ. ఈ సుహెల్వా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడుంది? ఏ స్టేట్లో ఉంది? యూపీ, వెస్ట్ బెంగాల్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్. ఆన్సర్ వచ్చేసరికి ఉత్తరప్రదేశ్లో ఉన్న సుహెల్వా శాంక్చురీ రికార్డ్స్ ఫస్ట్ ఫోటోగ్రఫిక్ ప్రూఫ్ ఆఫ్ టైగర్స్. నెక్స్ట్, కన్సిడర్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ లేటెస్ట్ టైగర్ సెన్సస్. రీసెంట్గా టైగర్ సెన్సస్ వచ్చినాయి కదా, ఈ కింద వాటిల్లో కరెక్ట్ ఏంటి? ఇండియాస్ టైగర్ పాపులేషన్ వాజ్ 4,164. ఫస్టే తప్పు. 3,167 టైగర్స్ ఉన్నాయి రీసెంట్గా. టైగర్ పాపులేషన్ వాజ్ 2,967 ఇన్ 2018. 2018లో వచ్చేసరికి కరెక్ట్ ఇది. ఎంత పెరిగినాయి? 200 పెరిగినాయి. ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి? 3,167 ఉన్నాయి. నెక్స్ట్, ప్రాజెక్ట్ టైగర్ ఈజ్ ఎ టైగర్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ లాంచ్డ్ ఇన్ ఇండియా ఆన్ 1st April 1973. కరెక్టే. టు ప్రొటెక్ట్ అండ్ ఇంక్రీజ్ ద టైగర్ పాపులేషన్ ఇన్ ద కంట్రీ. సో ఆన్సర్ వచ్చేసరికి 2, 3 కరెక్ట్, ఫస్ట్ది మాత్రం రాంగ్. అంటే ఆప్షన్ నెంబర్ సి. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ప్రాజెక్ట్ డ్యూరింగ్ ద ఇనాగరేషన్ ఆఫ్ కమమరేషన్ ఆఫ్ 50 years ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్. ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడు వచ్చింది? ఇందాక క్వశ్చన్లో చూసాంగా, 1973. ద ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ లాంచ్డ్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ లాంచ్ చేశారు. ఇట్ ఎయిమ్స్ టు ప్రొటెక్ట్ అండ్ కన్జర్వ్ 6 major బిగ్ క్యాట్స్ వరల్డ్ వైడ్ ఇంక్లూడింగ్ టైగర్స్ అండ్ లయన్స్. Project was launched at Mega International event held in April 2023 at Mysuru, Karnataka. ఆన్సర్ వచ్చేసరికి ఓన్లీ
1 and 3 are correct. Second one wrong. Next, what is the total budget outlay of the scheme titled Special Assistance to States for Capital Investment 2023-2024? Special Assistance to States for Capital Investments. ఎంత ఇచ్చారు? బడ్జెట్ అవుట్లే ఎంత? 1.9 lakh crore, 1.3 lakh crore, 2 lakh crore, 2.5 lakh crore. ఆన్సర్ వచ్చేసరికి 1.3 lakh crore. బడ్జెట్ అవుట్లే దేనికి? స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్. స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినిస్ట్రీ హ్యాజ్ సైన్డ్ ఏ మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్? కింద వాటిల్లో ఏ మినిస్ట్రీ మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ని సైన్ చేసింది? విత్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మైటీతో, నాబార్డ్తో, సిఎస్సి ఈ గవర్నెన్స్ సర్వీసెస్తో ఏ మినిస్ట్రీ రీసెంట్గా మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ని సైన్ చేసింది? ఫైనాన్స్ మినిస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేషన్, రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అండ్ ఎంఎస్ఎంఈ. ఆన్సర్ వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ రీసెంట్గా మైటీతో, నాబార్డ్తో అండ్ సిఎస్సి ఈ గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్తో మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కుదుర్చుకుంది. నెక్స్ట్, యూనియన్ బడ్జెట్ 2023 ప్రకారంగా హ్యాజ్ అనౌన్స్డ్ హౌ మచ్ అమౌంట్ ఫర్ డిజిటైజేషన్ ఆఫ్ 63,000 ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్. ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్ కింద యూనియన్ బడ్జెట్లో నెక్స్ట్ 5 yearsలో ఎంత అమౌంట్ని అలోకేట్ చేశారు? 1576 crore, 2516 crore, 3516 crore అండ్ 4576 crore. ఆన్సర్ వచ్చేసరికి 2516 crores బడ్జెట్ అలొకేషన్ ఫర్ ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్, PACS, ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ పోలీస్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ పోలీస్ డ్రోన్ యూనిట్? రీసెంట్గా ఏ స్టేట్ పోలీసు ఇండియాలోనే ఫస్ట్ పోలీస్ డ్రోన్ యూనిట్ని లాంచ్ చేసింది? ముంబై, చెన్నై, హైదరాబాద్, సూరత్. ఆన్సర్ వచ్చేసరికి చెన్నై, తమిళనాడు. చెన్నై, తమిళనాడు ఇండియాస్ ఫస్ట్ పోలీస్ డ్రోన్ యూనిట్. నెక్స్ట్, కోల్కతా మెట్రో హ్యాస్ బికమ్ ఫస్ట్ మెట్రో రైల్ ఏంటిది? కోల్కతా మెట్రో ఇన్ ద కంట్రీ టు మేక్ యాన్ అండర్ రివర్ జర్నీ. అంటే రివర్ మధ్యలో నుంచి జర్నీ చేయాలన్నమాట, అండర్ కింద నుంచి, రివర్ కింద నుంచి కోల్కతా మెట్రో. అయితే ఈ టన్నల్ అనేది ఏ రివర్ మీద కన్స్ట్రక్ట్ చేశారు? సప్తముఖి రివర్, సరస్వతి రివర్, హూగ్లీ రివర్, దామోదర్ రివర్. ఆన్సర్ వచ్చేసరికి హూగ్లీ రివర్. చాలా చాలా ఇంపార్టెంట్. హూగ్లీ రివర్ అండర్ రివర్ జర్నీ. ఏ మెట్రో? కోల్కతా మెట్రో ఫస్ట్ మెట్రో రైల్ హూగ్లీ రివర్లో. నెక్స్ట్, విచ్ ఇండియన్ పోర్ట్ హ్యాజ్ అచీవ్డ్ ఏ రికార్డ్? ఒక రికార్డ్ని ఒక పోర్ట్ అచీవ్ చేస్తుందంట. రిసీవింగ్ లార్జెస్ట్ ఎవర్ కంటైనర్. ఆ కంటైనర్ పార్సిల్ వెజల్లో ఎక్కువ ఎంత సైజు? 2689 TEUS సైజు. ఇదొక రికార్డ్ అనమాట, ఫస్ట్ టైం. అయితే అది ఏ ఇండియన్ పోర్టు రీసెంట్గా రిసీవ్ చేసుకుంది ఈ కంటైనర్ని? మర్ముగావ్ పోర్ట్, కొచ్చి పోర్ట్, న్యూ మంగళూరు పోర్ట్, కండ్లా పోర్ట్. రీసెంట్గా న్యూ మంగళూరు పోర్ట్లో ఒక రికార్డ్ అచీవ్ చేసింది. ఏంటిది? లార్జెస్ట్ ఎవర్ కంటైనర్ పార్సిల్ని. అమౌంట్ కూడా ఇంపార్టెంట్. 2689 న్యూ మంగళూరు పోర్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంపెనీ హ్యాజ్ సైన్డ్ మాస్టర్ షిప్యార్డ్ రిపేర్ అగ్రిమెంట్ విత్ US నేవీ టు ఫర్దర్ స్ట్రెంథెన్ ద పార్ట్నర్షిప్ బిట్వీన్ టూ కంట్రీస్ ఇన్ డిఫెన్స్ సెక్టర్? డిఫెన్స్ సెక్టార్లో ఈ రెండు కంట్రీస్ మధ్య మాస్టర్ షిప్యార్డ్ రిపేర్ అగ్రిమెంట్. ఎవరికి? యుఎస్కి, ఇండియాకి. టూ కంట్రీస్ ఎవరు? యుఎస్కి, ఇండియాకి మధ్య పార్ట్నర్షిప్. దేంట్లో? రిపేర్ అగ్రిమెంట్లో. ఏ షిప్ యార్డ్ రీసెంట్గా సైన్ చేసింది పార్ట్నర్షిప్ని? HAL, L&T, మెజ్డాక్ అండ్ పార్ల్ఫ్లో. ఆన్సర్ వచ్చేసరికి L&T రీసెంట్గా
మాస్టర్ షిప్ యార్డ్ రిపేర్ అగ్రిమెంట్ని ఎవరితో? యుఎస్ నేవీతో స్ట్రెంథన్ చేయడానికి పార్ట్నర్షిప్, ఇండియాకి యుఎస్కి మధ్య పార్ట్నర్షిప్ని స్ట్రెంథన్ చేయడానికి ఏ కంపెనీ? L&T. నెక్స్ట్ డెల్ టెక్నాలజీస్ అండ్ ఇంటెల్. డెల్ టెక్నాలజీస్ అండ్ ఇంటెల్ collaborated to set up an artificial intelligence lab for Lord's Institute of Engineering and Technology in which state? డెల్ టెక్నాలజీస్ మరియు ఇంటెల్ కలిసి కొలాబరేట్ అయ్యి టు సెటప్ యాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ ఎక్కడ పెడతారంట? లార్డ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇన్ విచ్ స్టేట్? ఈ లార్డ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఏ స్టేట్లో ఉంది? కేరళ, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు. ఆన్సర్ వచ్చేసరికి మన తెలంగాణలో ఉంది ఇది, తెలంగాణ. నెక్స్ట్ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ నేషనల్ ఐకాన్ బై ఎలక్షన్ కమిషన్. రీసెంట్గా ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, అయితే ఎలక్షన్ కమిషన్కి నేషనల్ ఐకాన్గా రీసెంట్గా ఎవరు అపాయింట్ అయ్యారు? ఎంఎస్ ధోని, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, అక్షయ్ కుమార్. ఆన్సర్ వచ్చేసరికి సచిన్ టెండూల్కర్ గారు రీసెంట్గా నేషనల్ ఐకాన్ ఎవరికి? ఎలక్షన్ కమిషన్కి నేషనల్ ఐకాన్గా అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ పార్ట్ టైమ్ చైర్మన్ ఆఫ్ యుఐడిఏఐ. యుఐడిఏఐ మన ఆధార్స్ ఇస్తారు కదా, వాళ్ళు రీసెంట్గా దానికి పార్ట్ టైం చైర్పర్సన్గా ఎవరు అపాయింట్ అయ్యారు? అమిత్ అగర్వాల్, సిద్ధార్థ్ మొహంటి, నీలకాంత్ మిశ్రా అండ్ ఉమేష్ కుమార్. ఆన్సర్ వచ్చేసరికి నీలకంఠ్ మిశ్రా. నీలకంఠ్ మిశ్రా హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ పార్ట్ టైమ్ చైర్పర్సన్ ఆఫ్ యుఐడిఏఐ. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. రీసెంట్గా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి చైర్పర్సన్గా ఎవరు అపాయింట్ అయ్యారు? ఆదర్శ్ కుమార్ గోయల్, ప్రకాష్ శ్రీవాస్తవ, జేఎస్ పిల్లై, భవేష్ గుప్తా. ఆన్సర్ వచ్చేసరికి ప్రకాష్ శ్రీవాస్తవ రీసెంట్గా చైర్పర్సన్గా అపాయింట్ అయ్యారు. దేనికి? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి. చాలా ఇంపార్టెంట్, ప్రకాష్ శ్రీవాస్తవ. నెక్స్ట్ హూ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ వరల్డ్ అథ్లెటిక్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్. వరల్డ్ అథ్లెటిక్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డుకి రీసెంట్గా వైస్ ప్రెసిడెంట్గా ఎవరు అపాయింట్ అయ్యారు? పరమీందర్ చోప్రా, అడెల్ సుమరివాలా, కమలేష్ వర్షిని అండ్ అమర్జిత్ సింగ్. ఆన్సర్ వచ్చేసరికి అడెలి సుమరివాలా రీసెంట్గా వైస్ ప్రెసిడెంట్. దేనికి? వరల్డ్ అథ్లెటిక్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డుకి రీసెంట్గా వైస్ ప్రెసిడెంట్గా ఎవరు ఎలక్ట్ అయ్యారు? అదిలి సుమరివాలా. అదండి ఈరోజు క్లాసు. నేను ఆల్రెడీ మొత్తం ఆగస్ట్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్నీ నేను మ్యాక్సిమం కవర్ చేశాను. ఇది క్విక్ రివిజన్ కాబట్టి త్వరగా కవర్ చేశాను. మా ఛానల్ మీకు ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది. మా యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆన్లైన్, ఆఫ్లైన్ వీడియో క్లాసెస్ అన్నీ మీకు అవైలబుల్గా ఉంటాయి. మా ఆన్లైన్ కోర్స్ కానీ ఆఫ్లైన్ కోర్స్ కావాలంటే ఈ కింద కోర్సెస్ అన్నీ మీరు తీసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.